హలో ఆల్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియోలోని కంప్లీట్ మ్యాటర్ లాస్ట్ టైం నోటిఫికేషన్స్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఆ నోటిఫికేషన్లో మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ అచీవ్ చేయలేరు కాబట్టి అట్లీస్ట్ కమింగ్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రీస్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ని. ఆ రీస్టార్ట్ అనేది ఎలా చేస్తే ఎఫిషియెంట్గా ఉంటుంది అని డైలమాలో ఉన్న స్టూడెంట్స్ కోసం ఈ కంప్లీట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ప్రిపరేషన్ని రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళైతే, లైక్ రీసెంట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. బికాస్ ఈ సజెషన్స్ అనేవి మీకు వర్తించవు. మరి ఈ సజెషన్స్ ఎవరికి వర్తిస్తాయి? ఈ రీస్టార్ట్ ప్రిపరేషన్ సజెషన్స్ ఎవరికి వర్తిస్తాయి అంటే, లాస్ట్ నోటిఫికేషన్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యి నెంబర్ 1:2లో ఉంటూ జాబ్ మిస్ అయిన వాళ్ళకి, నెంబర్ 2 లాస్ట్ నోటిఫికేషన్లో ఏడబ్ల్యూ కాకుండా ఏఈ కానీ, జేటీఓ కానీ, టీపీబీఓ కానీ వచ్చే పాసిబిలిటీ ఉన్నా, సార్ నేను గెస్టెడ్ పోస్టే ఖచ్చితంగా క్రాక్ చేయాలి అనుకుంటున్నాను, సో నేను గెస్టెడ్ జాబ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి, నెంబర్ 3 లాస్ట్ నోటిఫికేషన్లో కట్ ఆఫ్స్కి కొంత మార్జిన్లో ఆగిపోయిన వాళ్ళకి, నెంబర్ 4 లాస్ట్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ ప్రాసెస్లో టైం సరిపోకనో ఆర్ ఇతరత్ర ఏ కారణాల వల్లనో 60 to 70% ప్రిపరేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసి ఆ ప్రాసెస్ తర్వాత డైరెక్ట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకు. ఓకే, నెంబర్ 5 లాస్ట్ నోటిఫికేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ వరకు ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటూ ఏదో ఒక ఎగ్జామ్ పడుతుంది, దానికోసం ప్రిపేర్ అవుతూ ఉండాలి అని తన ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తున్న స్టూడెంట్స్కి డెఫినెట్గా ఈ ప్రిపరేషన్ సజెషన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఓవరాల్గా చెప్పాలి అంటే మినిమం అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ ప్రిపరేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మేము ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేయాలి అనే స్టూడెంట్ మెంటాలిటీలో ఉన్న వాళ్ళకి ఈ ప్రిపరేషన్ సజెషన్స్ అనేవి సూటబుల్ అవుతాయి. సో ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు కంటిన్యూస్గా చూస్తున్నారు అంటే డెఫినెట్లీ యూ నీడ్ ఏ రీస్టార్ట్. ఎస్, యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీస్టార్ట్. వై నౌ? ఇప్పుడు ఎందుకు రీస్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఎందుకు రీస్టార్ట్ చేయాలి అంటే, నా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళలో 70% ఆఫ్ పీపుల్కి ఎగ్జామ్ వచ్చేసరికి వాళ్ళకు ఒకటే థాట్ ప్రాసెస్ ఉంది. ఏంటి అంటే, ఇంకాస్త ముందు స్టార్ట్ చేయాల్సింది, నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాదు, నోటిఫికేషన్ కన్నా ముందే ఒక 2 months ముందే మనం స్టార్ట్ చేస్తుంటే అడ్వాంటేజ్ ఉండేది. సో దానివల్ల మనం గ్రాండ్ టెస్టులు రాయలేకపోతున్నాము, టోటల్ సిలబస్ కవరేజ్ చేయలేకపోయాము, సో ఇప్పుడు మనం ఎగ్జామ్లో వెనకబడతామేమో అనే నర్వస్ అండ్ ఫియర్ ఫీలింగ్ వల్ల మీరు ప్రస్తుతం రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో లాస్ట్ టైం మిస్టేక్ ఈసారి రిపీట్ అవ్వకుండా, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడే మీరు రీస్టార్ట్ చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ అచీవ్ చేయగలరు అన్నది నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. దెన్ రీస్టార్ట్ చేయాలి, ఇప్పుడే చేయాలి. హౌ? ఎలా చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి చాలామంది స్టూడెంట్స్కి డైలమా ఉంది. అందులో కొందరు స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే, సో స్టూడెంట్ 1 ఈజ్ సేయింగ్ లైక్ దిస్: సార్ నేను ప్రిపేర్ అవుతాను, రీస్టార్ట్ చేస్తాను, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చూసుకుంటూ వస్తాను సార్, ఐ విల్ వాచ్ ఆల్ వీడియో లెక్చర్స్ విత్ ఫుల్ కమిట్మెంట్ అండ్ ఫుల్ డెడికేషన్. ఓకే, సో ఇలా స్టూడెంట్ 1 మెంటాలిటీ ఉంది. సో స్టూడెంట్ 2 మెంటాలిటీ ఈజ్ లైక్, సార్ నేను లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యాను, దాంట్లో నేనేం చేశాను అంటే, ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నేను ఓన్లీ నోట్స్ చదివాను, ఐ డిడెంట్ సాల్వ్ ఎనీ ఎంసీక్యూస్ సాల్వ్ చేయలేదు. ఇట్ ఈస్ లైక్ మై బీటెక్ స్టడీ. సో ఎంసీక్యూస్ ఏం సాల్వ్ చేయకుండా కేవలము నోట్స్ చదువుకుంటూ వెళ్ళాను. ఈసారి నేను టెక్స్ట్ బుక్స్తో సహా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను, ఐ విల్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని స్టూడెంట్ 2 మెంటాలిటీ ఉంది. స్టూడెంట్ 3 మెంటాలిటీ ఏంటి అంటే, సార్ లాస్ట్ టైం నేను సిలబస్లో 60 to 70% కవర్ చేశాను. ఫ్యూ సబ్జెక్ట్స్ లైక్ ఎస్ఏ, డిఎస్ఎస్, ప్రీస్ట్రెస్ కాంక్రీట్, హెచ్ఎం,
ప్లాస్టిక్ ఎనాలిసిస్, ఇలాంటి కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వదిలేశాను. ఈవెన్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ కూడా వదిలేశాను. దానివల్ల నేను ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే అందులో డీప్ నాలెడ్జ్ని గెయిన్ చేసి ఆ తర్వాత నేను ఆల్రెడీ చదివినటువంటి సబ్జెక్ట్స్ని రివిజన్ చేస్తాను అని స్టూడెంట్ 3 మెంటాలిటీ ఉంది. సో వేరియస్ టైప్ ఆఫ్ డైలమా ఏంటి అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని. ఓకే, ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఏంటి అంటే మీరు రీస్టార్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూతో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక అథ్లెట్ ఆర్ యు టేక్ క్రికెటర్, ఓకే, ఒక క్రికెటర్ ఉన్నాడండి. ఆ క్రికెటర్ ఇండియా తరపున ఒక సిరీస్ని రిప్రజెంట్ చేశాడు అండ్ హీ ప్లేడ్ ఫ్రమ్ ఇండియన్ సైడ్. తర్వాత ఆ సిరీస్లో ఆ క్రికెటర్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదు అండ్ మోర్ ఓవర్ ఆ క్రికెటర్కి ఒక వీక్నెస్ ఉంది అని ఆ సిరీస్లో తనకి ప్రూవ్ అయింది. ఆ వీక్నెస్ని పదే పదే ఆపోజిట్ టీమ్ యూజ్ చేసి అతన్ని అవుట్ చేశారు, ఆ బ్యాట్స్మెన్ని అవుట్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ సిరీస్కి తను సెలెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హీ నీడ్ టు డూ? అతను డిప్రెస్ అయిపోయి ఇంట్లో కూర్చోవాలా, ఆర్ ఎల్స్ హీ నీడ్ టు రీస్టార్ట్? డెఫినెట్లీ రీస్టార్ట్ అనేది చేయాలి. మరి ఆ రీస్టార్ట్ ఎలా చేయాలి? ఎస్, కరెక్ట్, మీరు ఆలోచించింది కరెక్ట్. హీ షుడ్ వర్కౌట్ ఆన్ హిజ్ వీక్నెస్. అంటే 24 hours తన వీక్నెస్ పైన వర్కౌట్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, తన ప్లస్ పాయింట్ అయినటువంటి షాట్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. తన స్ట్రాంగెస్ట్ జోన్ అయినటువంటి షాట్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి కదా. ఎస్, సో సేమ్ అప్లికబుల్ టు యూ. ఏంటి అంటే మీరు లాస్ట్ నోటిఫికేషన్లో ల్యాగ్ అయ్యారు, ల్యాగ్ అయిన తర్వాత ఇప్పుడు కమింగ్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ ప్రిపరేషన్ అనేది రీస్టార్ట్ మోడ్లో ఉండాలి తప్ప ఫ్రమ్ స్క్రాచ్ నేను స్టార్ట్ చేస్తాను అనే మోడ్లో ఉండకూడదు. ఓకే, సో వేర్ యూ లెఫ్ట్ ద ప్రిపరేషన్, ఫ్రమ్ దేర్ యూ హ్యావ్ టు స్టార్ట్ అగైన్ యువర్ ప్రిపరేషన్. సో ఎక్కడైతే మీరు ప్రిపరేషన్ని ఆపేశారో అక్కడే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో నాకు తెలిసి 95% ఆఫ్ పీపుల్ లెఫ్ట్ దేర్ ప్రిపరేషన్ బై అటెంప్టింగ్ ద ఎగ్జామ్ కదా. అంటే గ్రాండ్ టెస్ట్లు రాసి ఆ తర్వాత ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడంతో వాళ్ళ ప్రిపరేషన్ ఆగిపోయింది. నౌ దే నీడ్ టు వర్కౌట్, నౌ దే నీడ్ టు రీస్టార్ట్. కాబట్టి రీస్టార్ట్ అనేది ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలి అంటే ఫ్రమ్ దట్ పాయింట్ ఓన్లీ. ఒక క్రికెటర్కి ఎలాగైతే తన వీక్నెస్ పైన వర్కౌట్ చేస్తూ తన స్ట్రాంగెస్ట్ జోన్ని ప్రాక్టీస్ చేయాలో అదేవిధంగా మీరు కూడా రీస్టార్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే మీరు మీ వీక్నెస్ పైన వర్కౌట్ చేస్తూనే మీకు వచ్చినటువంటి ఆ స్ట్రాంగ్ అండ్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ని రివిజన్ చేయాలి. దిస్ ఈజ్ మై సజెషన్. మరి దానికోసం ఏం చేయాలి సార్ అంటే వేర్ యూ లెఫ్ట్ దట్ ప్రిపరేషన్ ఇన్ అటెంప్టింగ్ గ్రాండ్ టెస్ట్, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కదా. సో 150 questions అంటే అందులో కంప్లీట్ సివిల్ సబ్జెక్ట్స్ లైక్ 13-14 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఈ 13-14 సబ్జెక్ట్స్ ఉన్నటువంటి టెస్ట్లు రాయడంలో మీరు మీ ప్రిపరేషన్ ఆపేశారు. అక్కడే స్టార్ట్ చేయాలి. అక్కడే స్టార్ట్ చేస్తే మీకు మీ వీక్నెస్ ఏంటో తెలుస్తుంది. ఆ వీక్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రెమెడీస్ తీసుకునేటువంటి ఎబిలిటీస్ మీకు వస్తాయి. ఓకే, సో మరి దీనికోసం మేమంటూ స్పెషల్గా ఏం చేయాలి సార్? దట్ ఈస్ క్వశ్చన్ మార్క్ నో. ఎస్, దానికోసమే ఈ కంప్లీట్ వీడియో అనేది డెడికేట్ చేయడం జరుగుతుంది. సో నేను పైన చెప్పినటువంటి స్టూడెంట్స్ కేటగిరీ 5 కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఈ 5 కేటగిరీ స్టూడెంట్స్కి నేను చెప్పే సజెషన్ ఒకటే అండి. మీరు మీ ప్రిపరేషన్ని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయకుండా స్టార్ట్ విత్ ఎంసీక్యూ ప్రాక్టీస్తో వెళ్ళండి. సార్ నేను ఓన్లీ 70% సిలబస్ ఫినిష్ చేశాను. సో స్టడీ దట్ రెస్ట్ ఆఫ్ 30% ఆఫ్ సిలబస్. బట్ ఆ 70% ఆఫ్ సిలబస్లోని క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇన్ని రోజులు మీరు కాన్సెప్ట్స్ చదివారు,
ఇప్పుడు మీరు ఎంసీక్యూస్ ద్వారా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. దాంతో పాటుగా రిమైనింగ్ సిలబస్ అయినటువంటి లెఫ్ట్ ఓవర్ దట్ 30%, లాస్ట్ టైం మీరు చదవలేదు కదా, ఆ 30-40% ఆఫ్ సిలబస్ని మీరు ఈసారి ఫినిష్ చేయాలి. అలాంగ్ విత్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ టెస్ట్లను అటెంప్ట్ చేయండి. సో దానికోసమే సివిల్ ఇండెక్స్లో రీస్టార్ట్ త్రూ ఎంసీక్యూస్ అనేటువంటి ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయబోతున్నాం. ఆ రీస్టార్ట్ త్రూ ఎంసీక్యూస్ ప్రోగ్రాంలో ఎలాంటి టెస్ట్లు ఉంటాయి అన్నది నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేసి చూపిస్తాను. హియర్ ఈస్ ద స్కెడ్యూల్. సో కంప్లీట్ రీస్టార్ట్ త్రూ ఎంసీక్యూ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము 24 నంబర్ ఆఫ్ టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాము. ఈ 24 నంబర్ ఆఫ్ టెస్టుల్లో 2 types of modules ఉన్నాయి. One is a full length test and another is surprise test. 2 types of modules ఉన్నాయి. One is full length test and another is a surprise test. సో ఈ full length test లో ఎన్ని number of questions ఉంటాయి అంటే 50 number of questions ఉంటాయి. సర్ప్రైజ్ టెస్ట్ లో ఎన్ని number of questions ఉంటాయి అంటే 30 number. సో ఈ రీస్టార్ట్ త్రూ ఎంసీక్యూ అనేటువంటి ప్రోగ్రాము మనకు full length test having number of questions 50 will start on the date of 8th September. 8th September రోజు స్టార్ట్ అవుతుంది. సో ఈ 8th September తర్వాత మొదటి సర్ప్రైజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము సివిల్ ఇండెక్స్ ప్లాట్ఫామ్ లో. ఇందులో 30 నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 30 నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని మీరు 11/9/2024 రోజు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎవరు అటెంప్ట్ చేయాలి అన్నది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను. Test series is intended for guys who completed studying at least 60 to 70% of syllabus already. ఈ ప్రోగ్రామ్ అనేది 60 to 70% ఆఫ్ సిలబస్ ఫినిష్ చేసిన వాళ్ళ కోసం డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సర్ప్రైజ్ టెస్ట్. ఓకే, సర్ప్రైజ్ టెస్ట్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ సర్ప్రైజ్ టెస్ట్ లో క్వశ్చన్స్ అన్ని కూడా సింగిల్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. అది ఏ సబ్జెక్టు అనేది మేము రివీల్ చేయం. ఫర్ సపోజ్ సర్ప్రైజ్ టెస్ట్ 1 తీసుకున్నట్టయితే ఆ రోజు ఎస్ఎం మేము కండక్ట్ చేయొచ్చు, లేదా ఎఫ్ఎం కండక్ట్ చేయొచ్చు, లేదా హైడ్రాలజీ అండ్ ఇరిగేషన్ కండక్ట్ చేయొచ్చు. బట్ వీ డోంట్ రివీల్ దట్ సబ్జెక్ట్ నేమ్. యూ హ్యావ్ టు అటెంప్ట్ దట్ సర్ప్రైజ్ టెస్ట్. మరి ఎందుకు సార్ ఇలా ప్లాన్ చేశారు అంటే, మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ పెడితే యు ఆర్ ప్రిపేరింగ్ దట్ సబ్జెక్ట్ థరోలీ అండ్ అటెంప్టింగ్. కానీ ఎగ్జామ్ మూమెంట్కి వచ్చేసరికి మీకు ఆ షిఫ్టింగ్ రావట్లేదు. అంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాయడం వేరు, షిఫ్ట్ అయ్యి రాయడం వేరు. అంటే మీకు ఆ నాలెడ్జ్ అనేది ఎంత గెయిన్ అయింది, ఎంత రీటైన్ అయింది అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి టు టెస్ట్ దట్ రీటైన్డ్ నాలెడ్జ్ మేము సర్ప్రైజ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. సార్ మరి ఫుల్ లెంత్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అన్నారు కదా, 12 గ్రాండ్ టెస్ట్లు అన్నారు, 12 సర్ప్రైజ్ టెస్ట్లు అన్నారు. మరి ఎందుకు 50 క్వశ్చన్స్ డిజైన్ చేశారు అంటే సింపుల్. ఫుల్ లెంత్ టెస్ట్ లో మేము అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తాము. బట్ దట్ నంబర్ ఈజ్ మాక్సిమం అప్ టు 50 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాము. బికాస్ 150 క్వశ్చన్స్ నేను మీకు క్వశ్చన్ గా టెస్ట్ గా పెట్టాను అంటే 150 క్వశ్చన్స్ ని మీకు టెస్ట్ గా పెట్టాను అంటే మీకు 2.5 hours ఆ టెస్ట్ పైన కేటాయించాల్సి వస్తుంది. సో అదే శాంపుల్ ని నేను కుదించి 50 నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని మీకు కండక్ట్ చేస్తున్నాను. సో దట్ మీరు ఈజీగా ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ కి షిఫ్టింగ్ ని నేర్చుకుంటారు అనే ప్రాసెస్ లో. సో మీరు ఎక్కడ వదిలేశారు మీ ప్రిపరేషన్ ని? గ్రాండ్ టెస్ట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో, రియల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వదిలేశారు. అలాంటి ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేయడం కోసం ఫుల్ లెంత్ టెస్ట్లు హ్యావింగ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50తో కండక్ట్ చేయబోతున్నాం. దాంతో పాటుగా సర్ప్రైజ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఈ సర్ప్రైజ్ టెస్ట్ లో మేము సబ్జెక్ట్ అనేది రివీల్ చేయము. ఈ సర్ప్రైజ్ టెస్ట్ లో కేవలం 30 క్వశ్చన్స్ మాత్రమే కండక్ట్ చేస్తాము. ఈ 30 క్వశ్చన్లు ఏ సింగిల్ సబ్జెక్ట్ నుంచి వస్తుంది మేము రివీల్ చేయం. ఓకే, రైట్. సో ఇలా మేము 12 ఫుల్ లెంత్ టెస్ట్లు, 12 సర్ప్రైజ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. దీని రెస్పెక్టివ్ స్కెడ్యూల్ అనేది ఇక్కడ ఉంది చూడండి. 8th
రోజు ఫస్ట్ ఫుల్ లెంత్ టెస్ట్, సెకండ్ టెస్ట్ ఇన్ ఏ రో సర్ప్రైజ్ టెస్ట్ 1 అనేది 11th సెప్టెంబర్ రోజు మేము కండక్ట్ చేస్తాం. ఓకే, ఫుల్ లెంత్ టెస్ట్ అనేది 14th రోజు కండక్ట్ చేస్తాము. అగైన్ మళ్ళీ 18th రోజు ఒక సర్ప్రైజ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత 21st రోజు ఒక సర్ప్రైజ్ ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది. ఫాలోడ్ బై 25th రోజు ఒక సర్ప్రైజ్ టెస్ట్ ఉంటుంది. సో ఇలా మేము ఓవరాల్ గా 24 టెస్ట్ కండక్ట్ చేస్తాము. ఈ 24 టెస్ట్ యొక్క స్కెడ్యూల్ అనేది మీకు సివిల్ ఇండెక్స్ టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాము. ఫ్రమ్ దాట్ అక్కడి నుండి మీరు పీడిఎఫ్ కానీ ఇమేజ్ కానీ డౌన్లోడ్ చేసి మీరు రెఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. సో ఈ టోటల్ ప్రోగ్రామ్ అనేది 27th నవంబర్ 2024 రోజు ఫినిష్ అవుతుంది. సో ఇది ఎక్కడ అప్లోడ్ చేస్తాము అన్నది ఫర్దర్ గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ప్రోగ్రామ్ ని మేము డిజైన్ చేయడానికి 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఎక్కడైతే ఆపేశారో అక్కడే స్టార్ట్ చేయాలి అని. 2, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మీరు షిఫ్టింగ్ అయ్యే క్రమంలో మీ మెదడు ఎలా ఫంక్షనింగ్ చేస్తుంది, మీ ఎఫిషియన్సీ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం కోసం, మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ ఎంత ఉందని చెక్ చేసుకోవడం కోసం మేము ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఈ రీస్టార్ట్ త్రూ ఎంసీక్యూస్ ప్రోగ్రామ్ యొక్క స్కెడ్యూల్ చూశారు. ఇక్కడ నేను కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే, టెస్ట్ విల్ బి అప్లోడెడ్ యాజ్ పర్ ద గివెన్ స్కెడ్యూల్. ఈ స్కెడ్యూల్లో ఇచ్చినటువంటి డేట్ రోజు అప్లోడ్ చేసిన తర్వాత కేవలం 24 అవర్స్ మాత్రమే ఈ స్కెడ్యూల్ యాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి రీస్టార్ట్ ప్రిపరేషన్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ స్కెడ్యూల్లోని టెస్ట్లను ఆ 24 అవర్స్లో మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఇట్ ఈస్ సిమిలర్ లైక్ లైవ్ టెస్ట్. సో ఆ 24 అవర్స్లో అటెంప్ట్ చేస్తేనే మీకు ఆ టెస్ట్ యాక్టివేషన్లో ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ 24 అవర్స్ వీ డిలేడ్ దట్ టెస్ట్. సార్ ఎందుకు సార్ ఇలా చేశారు, లైక్ టెస్ట్ ఎప్పుడైనా రాసుకునే విధంగా అలో చేయొచ్చు కదా అంటే, టెస్ట్లు మేము పెట్టడము, దాన్ని మీరు డిలే చేయడము, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ప్రోక్రాస్టినేషన్. ఈ ప్రోక్రాస్టినేషన్ అనేది మీకు చాలా డిసడ్వాంటేజ్ అవుతుంది. సో టు ఎలిమినేట్ దాట్ ప్రోక్రాస్టినేషన్ అనేటువంటి బిహేవియర్ని మేము టెస్ట్లని 24 అవర్స్ మాత్రమే యాక్టివేషన్లో పెడతాము. ఆ 24 అవర్స్లోనే మీరు ఆ టెస్ట్లని అటెంప్ట్ చేయాలి. ఓకే, అండ్ ద సెకండ్ కండిషన్ ఈజ్, మేము టెస్ట్లను డిలీట్ చేసిన తర్వాత మీరు ఏదైనా టఫ్ కాన్సెప్ట్ని కానీ, న్యూమరికల్ని కానీ, అన్నోన్ కాన్సెప్ట్ని కానీ బుక్ మార్క్ చేసినట్టయితే ఆ బుక్ మార్క్ క్వశ్చన్ మీకు కనిపించదు. బికాజ్ వీ డిలేటెడ్ నో టెస్ట్. సో ఆ క్వశ్చన్ కూడా మీకు కనిపించదు. సార్ మరి ఎలా సార్, షుడ్ ఐ టేక్ స్క్రీన్ షాట్, సార్ మరి పీడిఎఫ్ షేర్ చేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా స్టూడెంట్స్కి వస్తాయి. వీ డోంట్ షేర్ పీడిఎఫ్ అండ్ వీ డోంట్ రికమెండ్ యూ టు టేక్ స్క్రీన్ షాట్. ఎందుకు అంటే మీకు పర్ సపోజ్ ఆ 50 క్వశ్చన్స్ ఆర్ 30 క్వశ్చన్స్లో పర్ సపోజ్ ఒక 5 to 10 క్వశ్చన్స్ మీకు అన్నోన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ క్వశ్చన్ మీకు ఎలా అర్థమైంది, ఆ సొల్యూషన్ని సింప్లిఫైడ్ వర్షన్లో మీరే రాసుకోవాలి. ఓకే, ఏవైతే మీరు బుక్ మార్క్ చేయాలి అనుకున్నటువంటి క్వశ్చన్స్ ఉంటారో వాటి కోసం డెడికేటెడ్గా ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఆ బుక్ మార్క్ క్వశ్చన్స్ని మీరు కూర్చొని రాసుకోండి. సార్ ఎందుకు సార్ ఇది పనిష్మెంటా అంటే, లేదండి, యాక్చువల్గా ఇలా చేయడం వల్ల స్క్రీన్ షాట్లో ఉండే నాలెడ్జ్, పీడిఎఫ్లో ఉండే నాలెడ్జ్ మీ బ్రెయిన్లో కూడా ఉంటుంది అనేటువంటి ఒపీనియన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఏదైనా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయాలి అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దానిపైన వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయడం 2 రకాలు. ఒకటి చూసి నేర్చుకోవడం, 2 రాసి నేర్చుకోవడం. సో చూసి నేర్చుకునే వాళ్ళు ఆబ్వియస్గా చూసి నేర్చుకుంటారు. సో రాసి నేర్చుకునే వాళ్ళకి కొంత పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ అలవాటు చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే మేము బుక్ మార్క్ క్వశ్చన్స్ని అలో చేయట్లేదు. ఓకే, సో మరి ఎలా రాయాలి సార్, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్, లైక్ సార్ ఎలా రాయాలి? మీరు ఈ టెస్ట్లను రాయడం కోసం మీరు
ఫుల్ కోర్స్ స్టూడెంట్ అయినట్టయితే సివిల్ ఇండెక్స్ ప్లాట్ఫామ్లో ఫుల్ కోర్స్ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు అందులో ఈ టెస్ట్లను అప్లోడ్ చేస్తాము. దాంతో పాటుగా రివిజన్ క్లాసెస్ స్టూడెంట్ అయినా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తాం. సార్ నేను ఫుల్ కోర్స్ స్టూడెంటే, బట్ నా వ్యాలిడిటీ అయిపోయింది, లాస్ట్ 2 yearsగా నేను మీ ఫుల్ కోర్స్ స్టూడెంటే, వ్యాలిడిటీ అయిపోయింది. సో హౌ కెన్ ఐ అప్రోచ్ అబౌట్ ద టెస్ట్ అని అంటే, we are creating a new course called RTM. ఈ RTMలో మీరు ఎన్రోల్ అయ్యి ఈ RTMలో మీరు టెస్టులు రాయగలరు అన్నది మేము ఇచ్చేటువంటి సజెషన్. సో మీరు మీ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయింది కాబట్టి మేము మీకోసం సపరేట్గా ఒక కోర్స్ని లాంచ్ చేసి ఆ లాంచ్ కోర్స్లో మీకు టెస్ట్లని అప్లోడ్ చేస్తాం. ఓకే, సో ఐ ఫీల్ మీరు ఎక్కడైతే మీ ప్రిపరేషన్ని ఆపేశారో అక్కడే రీస్టార్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ దిస్ ఈస్ ద ఎఫెక్టివ్ వే అని మేము నమ్ముతున్నాము. అందుకే ఈ రీస్టార్ట్ త్రూ MCQ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్లీజ్ గో త్రూ ద ఫుల్ కోర్స్ ఆర్ రివిజన్ క్లాస్ ఆర్ దట్ RTM ప్రోగ్రామ్ రిలేటెడ్ కోర్స్. ఓకే, ఈవెన్ సార్ నేను లాస్ట్ టైం నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నాను, సో అది ఎక్స్పైర్ అయింది, సో ఐ వాంట్ టు రీస్టార్ట్ అగైన్ అని అంటే మీరు RTM ద్వారా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో ఐ సజెస్ట్ యూ మీ ప్రిపరేషన్ రీస్టార్ట్ పర్పస్లో ఈ RTM అనేది చాలా బెనిఫిట్గా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ సజెస్ట్ యూ టు టేక్ సమ్ ఇనిషియేషన్ టు రీస్టార్ట్. సో రీస్టార్ట్ పర్పస్లో ఏదో ఒక ఇనిషియేషన్ తీసుకోండి, ఐడియల్గా కూర్చోకండి. సో రీస్టార్ట్ పర్పస్లో మీరు ఏదో ఒక ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ ఒక స్టెప్ వేయడం వల్ల మీ ప్రిపరేషన్ వైపు మీ ఫోకస్ పెరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.